Hi, this is Naresh Kumar. Welcome back. Maths Naresh E-Class. ఫస్ట్ టైం మన ఛానల్ని మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలానే వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇవాళ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ మ్యాథ్స్ 2Bకి సంబంధించిన ఇంటిగ్రేషన్ అనే చాప్టర్లో నుంచి 2 మార్కులకి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ సైన్ mx ఇంటూ కాస్ nx dx. సైన్ mx కాస్ nx వచ్చింది. ఒక్కొక్కసారి 2 సైన్లు రావచ్చు, ఒక్కొక్కసారి 2 కాస్టు రావచ్చు, ఫస్ట్ కాసు మళ్ళీ సైన్ రావచ్చు. సో దేనికైనా ఇప్పుడు నేను చెప్పిన 4 ఫార్ములాస్ని గుర్తుంచుకోండి, ఈ ప్రాబ్లమ్స్ చాలా సింపుల్ అయిపోతాయి. ఓకే, మరి చూడండి 4 ఫార్ములాస్ ఏంటో చూద్దాం. ఫస్ట్ రైట్ సైడ్ గురించి డిస్కస్ చేస్తున్నా. రైట్ సైడ్లో మనకి 2 ఇంటూ సైన్ ఏ కాస్ బి. సో ఇలా ఉన్నప్పుడు మనం దాన్ని ఏమని రాయొచ్చు అంటే సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే, గుర్తుంచుకోవాలి. కాబట్టి ఇక్కడ రైట్ సైడ్లో ఏముంది? 2 అక్కడ ఉంది, కానీ ఇక్కడ లేదు. మీకు 2 కావాలంటే 2తో మల్టిప్లై చేసుకోవాలి, డివైడ్ చేయాలి. దట్ ఈస్ అట్లనే ఇక్కడ ఏ అంటే ఎంఎక్స్, బి అంటే ఎన్ఎక్స్ అన్నమాట. కాబట్టి రైట్ సైడ్ లాగా ఉంది, 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం, లెఫ్ట్ సైడ్లో విధంగా రాస్తాం. ఎందుకు సార్ అంటే మనం ఇంటిగ్రేషన్ చేయాలంటే ఇక్కడ మిడిల్ టర్మ్ ప్లస్ అయినా ఉండాలి, మైనస్ అయినా ఉండాలి, అప్పుడు మాత్రమే మనం ఇంటిగ్రేషన్ చేయగలుగుతాం. ఓకే, సో కానీ ఇప్పుడు చేయలేము, ఇంటూలో ఉంది కాబట్టి. ఎస్, అందుకోసం ఈ ఫార్ములాస్ అన్నమాట, గుర్తుంచుకోండి. నెక్స్ట్ రెండవ ఫార్ములా, ఫస్ట్ కాస్ వచ్చి మళ్ళీ సైన్ వస్తుంది అనమాట. 2 కాస్ ఏ ఇంటూ సైన్ బి. సో ఫార్ములా ఏమంటే ఇక్కడ మైనస్ వస్తుంది అంతే. సైన్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఏ మైనస్ బి. ఓకే, గుర్తుంచుకోవాలి. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ వన్, 2 కాస్లు వస్తే ఏమవుతుంది? సైన్ ఫస్ట్ వచ్చింది, మళ్ళీ కాసు, కాస్ ఫస్ట్ వచ్చి మళ్ళీ సైన్. ఇప్పుడు 2 కాస్లు వస్తే, 2 సైన్లు వస్తే ఏ ఫార్ములానో చూద్దాం. సో 2 కాస్ ఏ ఇంటూ కాస్ బి. సో ఫార్ములా ఏమంటే కాస్ ఏ ప్లస్ బి ప్లస్ కాస్ ఏ మైనస్ బి అన్నమాట. ఓకే, ఇప్పుడు 2 సైన్లు వస్తే ఫార్ములా గుర్తుంచుకోండి. సో దట్ ఈస్ 2 సైన్ ఏ ఇంటూ సైన్ బి. 2 సైన్లు వస్తే ఫార్ములా ఏమంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ కాస్ ఆఫ్ ఏ మైనస్ బి వస్తుంది, మైనస్ కాస్ ఏ ప్లస్ బి. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన వీడియోలో ఈ 4 ఫార్ములాస్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ని డిస్కస్ చేస్తాను. సో కాబట్టి కన్ఫ్యూజ్ అవ్వద్దండి. యాక్చువల్లీ ఇక్కడ లాస్ట్ ఫార్ములాలో -2 సైన్ ఏ సైన్ బి వస్తుంది. ఆ రైట్ సైడ్లో ఉన్న మైనస్ క్యాన్సిల్ అవ్వడం కోసం ఇక్కడ మైనస్ని కామన్ తీస్తాను. యాక్చువల్లీ లెఫ్ట్ సైడ్లో ఏమొస్తుంటే కాస్ ఏ ప్లస్ బి మైనస్ కాస్ ఏ మైనస్ బి, మైనస్ కామన్ తీస్తే కాస్ ఏ మైనస్ బి వస్తుంది, ప్లస్ కాస్ మైనస్ అయిపోతుంది. అప్పుడు రైట్ సైడ్లో ఉన్న మైనస్ లెఫ్ట్ సైడ్లో ఉన్న మైనస్ క్యాన్సిల్ అయిపోయి ఇది రాస్తారు ఫైనల్. ఓకే, సో గుర్తుంచుకోండి. ఇప్పుడు మీరు చెప్పండి, మొదటి ఫార్ములాని ఉపయోగించాలి. రైట్ సైడ్లో 2 వేరియబుల్స్ మల్టిప్లైస్ ఉన్నాయి. ఎస్, సైన్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ తీసుకున్నాను, డిఎక్స్ దట్ ఈజ్ ఈక్వల్. నాకు 2 కావాలి, ఫస్ట్ 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా, మళ్ళీ 2 క్యాన్సిల్ అనమాట. ఓకే, సో ఇంటూ సైన్ ఎంఎక్స్ ఇంటూ కాస్ ఎన్ఎక్స్ డిఎక్స్. ఎస్, ఇప్పుడు మీరు చెప్పండి, 2 సైన్ ఏ కాస్ బి, ఇది ఏ ఇది బి అన్నమాట. మీకు అర్థం అవడం కోసం అలా రాసే, ఎగ్జామ్లో మీరు ఏం రాయనవసరం లేదు. ఓకే, సో మరి ఇప్పుడు చూడండి, రైట్ సైడ్ లాగా ఉంది, మరి లెఫ్ట్ సైడ్ లాగా రాయొచ్చు. 1/2 ఇంటిగ్రేషన్ సైన్ ఏ ప్లస్ బి. సైన్ ఆఫ్ ఏ అంటే ఏంటి? ఎంఎక్స్, ప్లస్ బి అంటే ఏంటి? ఎన్ఎక్స్ అన్నమాట. సైన్ ఏ ప్లస్ బి. నెక్స్ట్ ప్లస్ సైన్ ఏ మైనస్ బి అంటే ఎంఎక్స్ మైనస్
ఎన్ఎక్స్ అన్నమాట. ఓకేనా? సరే. పక్కన ఇంకేముంటదంటే డిఎక్స్ ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఇంకా ఇక్కడ ప్లస్ వచ్చింది, ఇంటిగ్రేషన్ చేయొచ్చు. సో దట్ ఈస్ 1/2 అవుట్ సైడ్‌లోనే ఉంటుంది ఇంటెగ్రల్. సో డైరెక్ట్‌గా ఇంకా ఒక్కొక్క దానికి ఇంటిగ్రేషన్ ఇచ్చేద్దాము. ఇంటెగ్రల్ సైన్ ఆఫ్ ఈ రెండిట్లోంచి మళ్ళీ నేను ఎక్స్‌ని కామన్ తీస్తున్నా. సో m+n ఇంటూ ఎక్స్ డిఎక్స్. ఓకే. ఇంటిగ్రేషన్ని అట్లా డిఎక్స్‌తో మల్టిప్లై చేస్తా. ప్లస్ ఉంది ఇక్కడ. సో ఇంటిగ్రేషన్ సైన్ ఎక్స్‌ని కామన్ తీయండి. m-n ఇంటూ ఎక్స్ ఉంటుంది. పక్కన డిఎక్స్ అన్నమాట. ఓకేనా? సరే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేద్దాం. సో ఇంటెగ్రల్ సైన్ ఏఎక్స్ ఇదంతా ఏ అనుకోండి. సైన్ ఏఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఏఎక్స్. మళ్ళీ దేన్నైతే ఎక్స్ లాగా అనుకున్నారు, ఏఎక్స్ని ఎక్స్ లాగా అనుకున్నా, దేన్నైతే ఎక్స్ అనుకుంటామో దానిని డిఫరెన్షియేషన్ చేసి డినోమినేటర్లో వేయాలి. సో ఏఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఏ. ఓకే. ఓకే. ఇప్పుడు ఇది ఎలా ఉందంటే సైన్ ఏఎక్స్ లాగా ఉంది ఆ ఫార్ములా. సో సైన్ ఏఎక్స్ యొక్క ఇంటిగ్రేషన్ మైనస్ కాస్ ఏఎక్స్ అవుతుంది. అంటే m+n ఇంటూ ఎక్స్. అగైన్ దేన్ని ఎక్స్ అనుకున్నాము, ఏఎక్స్ని ఇదంతా ఎక్స్ అనుకున్నాం. m+n ఇంటూ ఎక్స్ని మీరు ఎక్స్తో డిఫరెన్షియేషన్ చేయండి. ఇదంతా 2x అనుకోండి, 2 అవుతుంది. kx అనుకోండి, kx యొక్క డిఫరెన్షియేషన్ k. m+n ఇంటూ ఎక్స్ అంటే m+n వస్తుంది. ఎందుకు? ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 కాబట్టి అది డినామినేటర్లో వేయాలి. ఓకే. నెక్స్ట్ ప్లస్ సైన్కి ఇంటిగ్రేషన్ మళ్ళీ మైనస్ వస్తుంది. కాస్ m-n ఇంటూ ఎక్స్. మళ్ళీ దేన్ని ఎక్స్ అనుకున్నాం, m-n ఇంటూ ఎక్స్. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1 ఇంకా m-n ఉంటుంది. సో ఇది మన ఫైనల్ ఆన్సర్. ఓకేనా? మరి నెక్స్ట్ ఇట్లాంటిదే చూద్దాం. ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. చూడండి ఇక్కడ కాస్ mx ఇంటూ కాస్ nx ఉంది. సో దానికి ఇంటిగ్రేషన్ చేయాలి. మనకి ఫార్ములాస్లో థర్డ్ ఫార్ములా చూడండి ఒకసారి. థర్డ్ ఫార్ములా ఏంటి? రెండు కాస్లు ఉంటే కాస్ a ప్లస్ బి ప్లస్ కాస్ a మైనస్ బి. అవునా? సరే. ఇప్పుడు ఇక్కడ మనకి 2 లేదు, సేమ్ 2తో మల్టిప్లై చేశాను, డివైడ్ చేశాను. సో కాస్ దిస్ ఈజ్ mx, కాస్ nx. ఓకేనా? మరి 1/2 రాశాను. సో ఫార్ములా రాస్తున్నా. ఏంటి? 2 కాస్ ఏ కాస్ బి ఉన్నప్పుడు కాస్ ఏ ప్లస్ బి, ఏ అంటే mx, బి అంటే nx, ప్లస్ కాస్ ఏ మైనస్ బి అంటే mx మైనస్ nx. ఇప్పుడు ఇంకా ఇంటిగ్రేషన్ని అప్లై చేద్దాం రెండు టర్మ్స్కి. కాస్ ఆఫ్ m+n, ఎక్స్ని కామన్ తీసే డిఎక్స్. మళ్ళీ ఇక్కడ కాస్ ఉంటుంది. కాస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ చేద్దాం. కాస్కి ఇంటిగ్రేషన్ ఏంటి? సైన్ అయిపోతుంది. మళ్ళీ దేన్నే సైన్ m+n ఇంటూ ఎక్స్, దేన్నైతే ఎక్స్ లాగా అనుకుంటాము దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి. m+n ఇంటూ ఎక్స్, ఎక్స్కి 1 అవుద్ది డిఫరెన్షియేషన్ m+n. ఓకేనా? మరి ఇక్కడ కూడా అదే విధంగా చేద్దాం. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ అవుద్ది. ఓకే. సో m-n ఇంటూ ఎక్స్, మళ్ళీ దీన్ని ఎక్స్ అనుకున్నా దాన్ని డిఫరెన్షియేటింగ్ చేసి అయిపోయింది. ఓకేనా? సో ఫార్ములా డిఫరెన్స్ అంతే. ఓకే. ఓకే. మరి నెక్స్ట్ ప్రాబ్లమ్ని డిస్కస్ చేద్దాం. రెండు సైన్ టర్మ్స్ ఉన్నాయి. సైన్ mx ఒకటి, సైన్ nx ఒకటి అన్నమాట. ఇంటెగ్రల్ ఇది ఇలానే రాస్తున్నాను. సైన్ mx ఇంటూ సైన్ nx అన్నమాట. ఓకే. 2తో మల్టిప్లై చేస్తున్నా, డివైడ్ చేస్తున్నా. సో 2 ఇంటూ సైన్ mx ఇంటూ
ఇంటూ సైన్ ఎన్ఎక్స్, సైన్ ఎన్ఎక్స్. ఓకేనా? మరి ఏ అంటే ఎంఎక్స్, బి అంటే ఎన్ఎక్స్ అనమాట. 2 సైన్ ఏ సైన్ బి లాస్ట్ ఫార్ములా, 4వ ఫార్ములా. సో ఏంటి? ఫస్ట్ కాస్ ఏ మైనస్ బి మైనస్ కాస్ ఏ ప్లస్ బి, కాస్ ఏ మైనస్ బి అనమాట. ఎంఎక్స్ మైనస్ ఎన్ఎక్స్ మైనస్ కాస్ ఏ ప్లస్ బి. ఓకే, అంతే. మరి రెండిట్లోంచి ఎక్స్ని కామన్ తీయండి, ఎం మైనస్ ఎన్. మళ్ళీ ఇక్కడ మైనస్ ఉంటుంది, రెండిట్లోంచి ఎక్స్ని కామన్ తీయండి, ఎం ప్లస్ ఎన్. ఇంటిగ్రేషన్ చేద్దాం. సో కాస్కి ఇంటిగ్రేషన్ సైనే అవుతుంది. ఇక్కడ ఎం మైనస్ ఎన్ యొక్క ఎం మైనస్ ఎన్ ఇంటూ ఎక్స్ యొక్క డిఫరెన్షియేషన్ ఎం మైనస్ ఎన్. ఓకే, ఇక్కడ మైనస్ అలానే ఉంటుంది. కాస్కి సైన్ అయిపోద్ది, ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్ అట్లనే. కాస్కి ఇంటిగ్రేషన్ సైన్ ఆఫ్ ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్. మళ్ళీ దేని ఎక్స్ అనుకున్నాం? ఎం ప్లస్ ఎన్ ఇంటూ ఎక్స్. దాన్ని డిఫరెన్షియేటింగ్ చేయండి ఎక్స్తో. ఎక్స్కి డిఫరెన్షియేషన్ 1, ఎం ప్లస్ ఎన్ ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి ఇవి గుర్తుంచుకోండి, ఇట్లా చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. బాయ్.